నేను కుబ్జ విష్ణువర్ధనుడను. నేను 624లో స్వతంత్ర చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాను. నేను జల వన గిరిదుర్గాలను జయించి విషమసిద్ధి అనే బిరుదును పొందాను. నేను పిఠాపురం రాజధానిగా పాలించాను మరియు కుంతిమాధవ ఆలయాన్ని నిర్మించాను. నేను కొన్ని తెలుగు పదాలను కలిగి ఉన్న చేజర్ల శాసనాన్ని జారీ చేశాను. నేను విష్ణు భక్తుడను. నా భార్య అయ్యన మహాదేవి బెజవాడలోని కరూరువ జైనుల కోసం నెడుంబాసదిని నిర్మించారు. నేను చాళుక్య జయసింహ వల్లభుడిని. నాకు పృథ్వీ వల్లభ అనే బిరుదుంది. మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనమైన విప్పర్ల శాసనాన్ని I am Chalukya Indrabhattaraka. My title is Tyagadevu. I ruled for only 7 days and issued the Kondanaguru inscription. నేను చాళుక్య 4వ విష్ణువర్ధనుడిని. నేను ధ్రువకు మద్దతుగా నిలబడినందుకు రాష్ట్రకూట గోవింద చేతిలో ఓడిపోయాను. నా కుమార్తె శిలామహాదేవిని అతనికిచ్చి వివాహం చేశాను. నేను చాళుక్య విజయాదిత్య శకండు. నేను శత్రువులతో 108 యుద్ధాలు చేశాను మరియు 108 శివాలయాలను నిర్మించాను. నా పేరు మీద విజయవాడ ఏర్పడింది. నేను గుణగ విజయాదిత్యుడను. తూర్పు చాళుక్యులలో గొప్ప రాజును, గణిత శాస్త్ర పండితుడను మరియు విజయాదిత్య 5 అని కూడా పిలువబడతాను. When the boyars of the Nellore region revolted, I sent my general Panduranga to suppress them. Panduranga built a fort in Kandukuru. రాష్ట్రకూట రాజు గుణగా విజయాదిత్య గంగా యమున ధ్వరాన్ని జయించదు. అతని బిరుదు పంచమహాశబ్ద.